హలో అండి, వెల్కమ్ టు ఈజీ లైఫ్ విత్ దివ్య. కొమ్ము శనగలు లేదా గుగ్గులతో కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఓవర్ నైట్ నానబెట్టుకున్న గుగ్గులను ఒక కుక్కర్లోకి తీసుకొని అందులోనే తగినంత వాటర్ కూడా వేసి కాస్తంత టేస్ట్ కోసం కల్లుప్పు కూడా వేసి ఒక 5 విజిల్స్ పెట్టుకోవాలి. ఈ విజిల్స్ వచ్చే గ్యాప్లో కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఒక 5-6 జీడిపప్పు పలుకులు, కాస్తంత కొబ్బరి ముక్క. ఈ రెండు లేని వాళ్ళు ఏం చేయాలో కూడా వీడియోలో చెప్తాను. ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని ఒక మిక్సీ జార్లో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని అందులోనే చిన్న అల్లం ముక్క యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 లవంగాలు కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన పేస్ట్ను ఒక సైడ్ రెడీ చేసుకొని ఒక సైడ్ పెట్టుకోండి. ఈలోపు ఒక పెద్ద ఆనియన్ కూడా నీట్గా చాప్ చేసుకొని పోపు కోసం అందులో కరివేపాకు కూడా సిద్ధంగా ఉంచుకోండి. ఈలోపు గుగ్గులు ఉడికైపోయాయి కదా, అందులో వాటర్తో సహా అలానే పెట్టుకోవాలి. ఇందులోంచి 2 స్పూన్స్ గుగ్గులను సపరేట్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పినట్లు కొబ్బరి ముక్క, జీడిపప్పు పలుకులు లేని వాళ్ళు ఈ పేస్ట్ని యాడ్ చేస్తే కర్రీలో గ్రేవీ అన్నది బాగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, కాస్తంత సోంపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు ఫ్రై చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా కరివేపాకు కూడా వేసి ఒక 70% ఫ్రై అయ్యేదాకా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. జీడిపప్పు పలుకులు, కొబ్బరి లేని వాళ్ళు గుగ్గులను పేస్ట్ చేసి వేయండి. రెండింటిని అయితే కూరలో వేయకండి, గ్రేవీ థిక్గా అయిపోతుంది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఆనియన్స్ ఫ్రై అయిపోయాక వేసి అందులో ఆయిల్ పైకి తేలేదాకా బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే పసుపు, టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారంను యాడ్ చేశాను. ఈ కారం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న గుగ్గులను నీళ్ళతో సహా కలిపి కూరలో వేసేయాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత కూర గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, తగినంత వాటర్ వేసుకొని జీడిపప్పు, ఎండు కొబ్బరి వేసిన వాళ్ళు ఈ స్టేజ్లో ఏం చేయాల్సిన అవసరం లేదు. అది లేని వాళ్ళు గుగ్గులను పేస్ట్ చేసుకున్నారు కదా, ఆ పేస్ట్ను ఈ కర్రీలో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అప్పుడు కర్రీ అనేది కన్సిస్టెన్సీ గ్రేవీ థిక్గా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం చెక్ చేసుకొని నాకు ఇక్కడ ఏదైనా కర్రీని ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకండి. ఉన్న వస్తువులతోనే మనకు ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో అన్నది నేర్చుకుంటే సరిపోతుంది. కూర బాగా దగ్గర పడింది కదా, ఇప్పుడు కాస్తంత గరం మసాలాను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించుకునేస్తే ఎందులోకైనా సూపర్గా సెట్ అయ్యే ఒక టేస్టీ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.